తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఆర్ఐలు తమ మద్దతు అంటున్నారు. ఒకవైపు అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మొదటి విడత బస్సు యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు ఎన్ఆర్ఐలు వివిధ వర్గాలు మద్దతు ఇస్తున్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎన్ఆర్ఐల మద్దతు కూడా కాంగ్రెస్కే అంటున్న కాంగ్రెస్ నేత ఎన్ఆర్ఐ నరాల కళ్యాణ్తో మా రిపోర్టర్ కిరణ్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పలువురు ఎన్ఆర్ఐలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ బస్సు యాత్రలో పాల్గొనేందుకు పలువురు ఎన్ఆర్ఐలు కూడా నిజామాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం మనతో ఎన్ఆర్ఐ నరాల కళ్యాణ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, రాహుల్ బస్సు యాత్ర నేపథ్యంలో ఇక్కడికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఇక్కడ రాహుల్ బస్సు యాత్ర రెస్పాన్స్ జనాలతో చాలా బాగున్నది. అండ్ 100% ఈసారి కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ అవుతుంది ఈ నిజామాబాద్ డిస్టిక్లో. ప్రధానంగా నిజామాబాద్ అర్బన్ టికెట్ని అటు బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మీరు మున్నూరు కాపుగా ఒక బీసీగా అర్బన్ టికెట్ కూడా పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది? అర్బన్ టికెట్ వస్తే నిజామాబాద్ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు? అసలు నిజామాబాద్ టికెట్ ఎన్ఆర్ఐగా మీరు ఎలాంటి ఆలోచనతో ఇక్కడికి వచ్చారు? యాక్చువల్లీ నేను ఇక్కడ నాకు ఏఐసిసి సీట్ గిట ఇస్తే నేను నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకు నేను మా తాతగారు చేసిన అన్ని సేవలు అన్నీ ఆయన కంటే ఇంకా ఎక్కువ నేను ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాను. మా గ్రాండ్ ఫాదర్ ఇక్కడ ఫస్ట్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్కి బీసీ కమ్యూనిటీ నుంచి కాపు కమ్యూనిటీ నుంచి ఇక్కడ ఫస్ట్ ఎమ్మెల్యే నిజామాబాద్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆయన ఆశలన్నీ నేను ఇక్కడ నేను నిర్వహిస్తాను నిజామాబాద్ అర్బన్లో. ఎన్ఆర్ఐల మద్దతు ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఎన్ఆర్ఐలు ఏమంటున్నారు? అసలు ఎన్ఆర్ఐలు ఈసారి కంప్లీట్ మొత్తం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు. మొత్తం వరల్డ్ వైడ్ ఎన్ఆర్ఐస్ అందరూ ఈసారి కాంగ్రెస్కి 100% సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి చాలామంది ఇప్పుడు ఇంకొక 10-15 డేస్లో కూడా చాలామంది ఇండియాకి వచ్చి క్యాంపెయినింగ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తామన్నాను. ప్రధానంగా ఈ రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంది? ఒక అర్బన్గా ఎమ్మెల్యేగా పోటీ పడడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ నేను మా గ్రాండ్ ఫాదర్ లెగసీని నేను తీసుకుందామని అనుకుంటున్నాను. మా గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ ఎమ్మెల్యే. నేను యూఎస్లో ఓవర్సీస్ కాంగ్రెస్కి ఆల్మోస్ట్ ఒక 16 years ఒక స్టేట్ ఆఫ్ మిషిగన్కి పనిచేశాను నేను. దాని తర్వాత ఇండియాలో కూడా ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఒక ఆర్గనైజేషన్ ఏఐసిసిది వైస్ ప్రెసిడెంట్ లెక్క స్టేట్కి ఒక 3 సంవత్సరాలు పనిచేశాను. సో అందుకోసమే మా గ్రాండ్ ఫాదర్ లెగసీని నేను కంటిన్యూ చేద్దామని ఆశిస్తున్నాను. చివరగా తెలంగాణలో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనుకుంటారా? ఎలా అనుకుంటున్నారు? ఈసారి 100% కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది తెలంగాణ స్టేట్లో. అండ్ ఇది చాలా పాజిటివ్. అంతే ఇంటర్నల్గా మాకు తెలిసిన రిపోర్ట్స్ కాంగ్రెస్ పార్టీ విల్ బి కమింగ్ ఇన్ ద పవర్ నెక్స్ట్ ఇన్ 1 month. థ్యాంక్ యూ సార్. మొత్తానికి మాత్రం రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చేది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. అటు ఎన్ఆర్ఐల మద్దతు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని నరాల కళ్యాణ్ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.